హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మైరా మీడియా 2019. అప్పుడే ఫిబ్రవరి ఎండింగ్కి వచ్చేసాం. మరి ఈ ఫిబ్రవరి ఎండింగ్ వరకు కూడా తెలుగులో మంచి బ్లాక్ బస్టర్ చిత్రం ఏమన్నా ఉందంటే అది ఖచ్చితంగా F2 అని చెప్పుకోవాలండి. ఎందుకంటే సంక్రాంతికి రిలీజ్ అయిన 3 సినిమాలు, మన వినయ విధేయరామ ఎన్టీఆర్ గారి బయోపిక్ కథానాయకుడు, అలానే F2, ఈ 3 సినిమాల్లో కల్లా F2కి మాత్రం ప్రేక్షకులు బ్రహ్మరథం పెట్టారు. ఎందుకంటే వెంకటేష్ గారు చాలా రోజుల తర్వాత ఫుల్ లెంత్ కామెడీ, మన వరుణ్ తేజ్ గారు ఆయనకి తోడు హీరోయిన్ మెహరీన్ తమన్నా అబ్బా అక్క చెల్లెలుగా చేసి ఎర్రగ తీసేశారు అనుకోండి. సో ఈ సినిమా మొత్తం కలెక్షన్స్ పరంగా కొంతమంది కూడా ఎంతో కాలం తర్వాత మహిళల్ని థియేటర్స్కి రప్పించిన చిత్రంగా F2 ఒక రికార్డ్ని అయితే క్రియేట్ చేసింది అని అన్నారు. అలానే 100 కోట్ల క్లబ్లో కూడా సినిమా జాయిన్ అయిపోయింది. ఈ సినిమా రిలీజ్ అయ్యి దగ్గర 6 వారాలు గడుస్తున్నా కూడా అమెజాన్ ప్రైమ్లో వచ్చేసినా కూడా థియేటర్స్లో ఇంకా ఫుల్గా కాసుల వర్షం కురిపిస్తూనే ఉంది. అయితే ఇప్పుడు ఈ సినిమా 140 కోట్ల గ్రాస్ కలెక్షన్స్తో రికార్డు బాధుడు, మామూలు బాధుడు కాదండి బాబు, వీర బాధుడే అని చెప్పుకోవాలి. ఇంకో రికార్డు కూడా దీనికి దక్కింది. అదేంటంటే సౌత్లోనే మల్టీ స్టార్లో అత్యధిక వసూలు రాబట్టిన చిత్రంగా ఇది మొదటి స్థానంలో నిలిచింది. అంటే ఒక మల్టీ స్టార్ సినిమా 140 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించడం సౌత్లో F2తోనే మొదటిసారి. ఇక దీనికి తగ్గట్టు చిత్ర బృందం కూడా బొమ్మ బ్లాక్ బస్టర్ అని చెప్పేసి 140 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందని చెప్పేసి వాళ్ళైతే అఫీషియల్గా ఒక పోస్టర్ని అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో మరి ఆ విధంగా F2 అయితే ఇంకా ఎక్కడ ఆగట్లేదు. ముందు ఇంకెన్ని రికార్డ్స్ని బ్రేక్ చేస్తుందో, ఆల్రెడీ 100 కోట్ల రికార్డును బ్రేక్ చేసింది. ఇప్పుడేమో 140 కోట్ల గ్రాస్ కలెక్షన్స్తో సౌత్లోనే నెంబర్ 1 సినిమాగా ఇది ఒక రికార్డుగా నిలవడం నిజంగా మన అదృష్టం అని చెప్పుకోవాలి. మరి దీంట్లో వెంకటేష్ గారు కామెడీ టైమింగ్ కానివ్వండి, వరుణ్ తేజ్ గారు ఆయనకి తగ్గట్టు, అంటే గురు సినిమా అంతకుముందు ఈయన సినిమాలు చేసినా కూడా వెంకటేష్ గారిని మళ్ళీ మనం నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి ఆ టైప్లో మనం F2లో చూడొచ్చు. ఇక అంతరిక్షంతో కాస్త డెల్ అయిన వరుణ్ తేజ్ గారు కూడా ఈ సినిమాతో మంచి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యారని చెప్పుకోవాలి. ఇక తమన్నా గారికి మన తెలుగులో సరిగ్గా హిట్లు లేవు, మళ్ళీ దీంతో మంచి బ్లాక్ బస్టర్. అలానే మెహరీన్ గారికి కూడా ఈ సినిమాతో మంచి హిట్ దక్కింది. అనిల్ రావుపూడి గారు వరుసగా 3 హిట్లు, రాజా ది గ్రేట్, పటాస్, సుప్రీం 3 బ్లాక్ బస్టర్లతో పాటు ఈ సినిమాను కూడా మళ్ళీ ఆయన ఖాతాలో వేసుకోవడం జరిగిందనమాట. మరి దీనికి F3 కూడా వస్తుంది. మరి అన్ని అది నిజమో కాదో తెలియదు, కానీ అదే కనుక నిజమైతే దాంట్లో మళ్ళీ ఒక హీరో ఎవరో మాత్రం మనకి తెలియదు. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేసి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ ఇచ్చేలా షేర్ చేయండి. థ్యాంక్ యూ. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.